చూడండి, చిక్కుడు పాదు పువ్వులు పూర్తిగా వచ్చాయి. అయితే ఏమైందంటే విపరీతమైన వర్షాలకి ఆ పువ్వులు రాలిపోయాయి. ఇదిగో చిక్కుడుకాయలు చిన్న చిన్నవి వచ్చాయి. ఇంకా ఇదిగో కానీ చాలా వరకు పువ్వులన్నీ రాలిపోయాయి. మరి రాలిపోయాయి కాబట్టి ఇదిగో మొదలతో రాలిపోయి పడిపోయాయి కాబట్టి కొన్ని మాత్రమే మిగిలాయి. వర్షం కానీ లేకపోయి ఉంటే ఇవన్నీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ పడిపోయాయి పువ్వులన్నీ రాలి మొత్తం పడిపోయాయి అన్నమాట. దానివల్ల మరి నిలవదు కాబట్టి కొంచెమే అయ్యాయి. చూడాలి, ఇంకా మళ్ళీ మళ్ళీ పెడితే కొద్దిగా ఎక్కువే రావచ్చు చిక్కుడుకాయలు. దీని మీదకైతే పాకించాము. కాకపోతే వర్షం ఏంటంటే పడుతూ ఉండాలి, మరి అది నేచురల్ వాటర్ కాబట్టి పర్వాలేదు, ఉండాలి, మొక్కలకి చాలా అవసరం. కానీ ఇలాంటి చిన్న చిన్న నష్టాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇదిగో ఇవన్నీ చూడండి మొత్తం పడిపోయాయి, రాలిపోయాయి అన్నమాట. లేకపోతే ఇంకా బాగా గుత్తులు వచ్చును. చాలా వస్తాయని అనుకున్నాను, వర్షానికి కొంత పోయాయి, కాకపోతే కొన్ని నిలిచాయి. థ్యాంక్ యూ అండి.